హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రస్క్ హల్వా చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి తక్కువ ఇంగ్రీడియంట్సేనండి. మనకి ఇందులో నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రస్క్ ఇలా తీసుకోవాలండి. రస్క్ 1 కప్పు తీసుకోవాలి. వీటిని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. అంత మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది 1 కప్పు చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో బాండి పెట్టుకొని కొద్దిగా ఘీ వేసుకొని ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కొద్దిగా వేయించుకొని మనం అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఇంకా కొద్దిగా అందులో ఘీ ఉంటుంది కదా, అందులోన మనం ఈ రస్క్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కాస్త చిన్న మంట మీద కాస్త ఇలా రోస్ట్ చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో మనం 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. వేసుకొని 1.5 వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు వేసుకున్నాం కదా రస్క్, 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులో కొద్దిగా కలర్ వేసుకోవాలండి. అది మీ ఆప్షనల్. మీరు దీని ప్లేస్లో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక ఇందులో మీరు యాలకులు కూడా వేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టపడుతుంది కాబట్టి నేను వేసుకోవట్లేదు. నీరు ఇది మరిగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేపేసి, ఆ రస్క్ పౌడర్ని ఇందులో వేసి కలుపుతూ చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇందులో నెయ్యి ఒక 2 స్పూన్సే వేసుకోవాలండి. ఎక్కువ కూడా ఇందులో ఏం పట్టదు. టేస్టీ టేస్టీ రస్క్ హల్వా రెడీ అండి. మీరు తయారు చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.